గిరిజన సంక్షేమం మీద శ్రీమతి టి జగదీశ్వరి. క్లుప్తంగా మాట్లాడండి జగదీశ్వరి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గిరిజన సంక్షేమం కోసం గిరిజనులు అభివృద్ధి, గిరిజనులు చాలా చక్కగా ఉండాలని చెప్పి గిరిజనుల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ 8,159 కోట్లు కేటాయించడం మా గిరిజనుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే గిరిజనుల కోసం ఎంతో అభివృద్ధి చేయాలని చెప్పి గిరిజనులకి 200 యూనిట్లు ఎస్సీ ఎస్టీకి కేటాయించడం చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష. అలాగే ఐటీడీఎల్ ద్వారా మాకు ఏవైతే ట్రైకార్ లోన్లు కానీ లేదా డ్రిప్ ఇరిగేషన్లు కానీ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని కూడా మరి ఆనందంగా మా గిరిజనులందరూ కూడా ఉన్నారు అధ్యక్ష. అలాగే గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 544 ఆశ్రమ పాఠశాలలు ఉండగా అక్కడ ఏఎన్ఎంస్ని నియమించాలి అధ్యక్ష. ఎందుకంటే చాలామంది పిల్లలు అనారోగ్యంతో ఉండడం వల్ల మరి ఏఎన్ఎంస్ని లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి అవి వెంటనే వేయాలని మీ ద్వారా మినిస్టర్ గారికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా గిరిజనులు రోడ్లు మాకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఫారెస్ట్ క్లియరెన్స్ లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కాబట్టి అవి కూడా క్లియరెన్స్ ఇస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే మరి గురుకులాల్లో ఉన్నటువంటి ఆ పాఠశాలలన్నిటికి కూడా మరి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కాస్మెటిక్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. మరి అందరు కూడా అప్పుడు ఆ రోజుల్లో గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పడ్డారో గురుకులాల్లో ఉన్నటువంటి విద్యార్థులు మరి మేము కళ్ళారా చూడడం జరిగింది. మరి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక మరి గిరిజనుల పిల్లలందరూ కూడా ఈ కాస్మెటిక్స్ ఇవ్వడం వలన చాలా చక్కగా ఆనందంగా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు చూసుకుంటే గిరిజనుల అభివృద్ధి కోసం మరి చాలా పెద్ద పీట వేయడం జరిగింది. అందుకు మా గిరిజనుల తరపున మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి ఐటీడీఏలు అలాగే ఐటీఐలు కూడా మా గిరిజనులకి అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఐటీడీఎల్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవి గిరిజనులకే కేటాయించాలని మా గిరిజన శాఖ మంత్రివర్యులు గారికి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మరి అలాగే ఈరోజు చూసుకుంటే జీసీసీలు కూడా మా గిరిజనులు పండించిన పంట మరి గిట్టుబాటు ధరలు కూడా కల్పించడం జరుగుతుంది. మరి దానికి మన ప్రభుత్వం వేటు అనే గతంలో ఇచ్చింది, దాన్ని మినహాయింపు ఇచ్చింది. మరి గత 5 సంవత్సరాల్లో ఆ వేట్ని వైసీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని మినహాయింపు ఇవ్వలేదు. దానివలన చాలా రకాలుగా గిరిజనులు పండించిన పంట చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి దీన్ని కూడా ఇప్పుడు మనం మినహాయింపిస్తే గిరిజన ఏరియాలో ఉన్నటువంటి మద్దతు ధర ఏదైతే ఉందో దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుంది అధ్యక్ష. మరి ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మన స్పీకర్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష.